ఓకే, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి హ్యాండ్లింగ్ రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్. మన జీవితంలో ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ ని రిజెక్షన్స్ ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి, వాటిని తట్టుకొని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది ఈరోజు టాపిక్. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేది. స్టూడెంట్స్ కాదు, జాబ్ హోల్డర్స్ కాదు, ఏ పని చేసే వాళ్ళు కూడా, ఎంత గొప్పలైనా, పొలిటీషియన్స్ అయినా, ఎవరైనా ఉండొచ్చు, ఫిలిం స్టార్స్ అయినా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరి జీవితంలో ఉండేటివి ఇవి. అలాంటి రిజెక్షన్స్ ని, ఫెయిల్యూర్స్ ని మనం ఏ విధంగా తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతాం, అసలు రిజెక్షన్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, దాని మీనింగ్ తెలుసుకొని దాని తర్వాత దాన్ని ఏ విధంగా తట్టుకొని ముందుకు నడవాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, లెట్స్ లర్న్ హౌ టు ఐడెంటిఫై ఫెయిల్యూర్ యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. మనం ఫెయిల్యూర్ ని ఏ విధంగా సక్సెస్ గా మార్చుకుంటాం, ఫెయిల్యూర్ ని ఒక స్టెప్ కింద తీసుకొని సక్సెస్ గా ఏ విధంగా మార్చుకుంటాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చూడండి, ఫెయిల్యూర్ మీన్స్ ల్యాక్ ఆఫ్ సక్సెస్ ఇన్ గోల్ ఆర్ టాస్క్. మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా గోల్ పెట్టుకున్న దాన్ని అచీవ్ చేయడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం సక్సెస్ అవ్వడానికి. కానీ అట్లా సక్సెస్ కాకపోవడమే ఫెయిల్యూర్. ఓకే, మనం ప్రయత్నించే పని ఏదైతే అది అయితే లేదో దాన్నే మనం ఫెయిల్యూర్ అంటాం. ఓకేనా? తర్వాత ఫెయిల్యూర్ సెట్ ఏ గోల్ బట్ కెనాట్ అచీవ్ ఇట్. ఒక గోల్ ని సెట్ చేసుకొని దాన్ని అచీవ్ చేయలేకపోతే దాన్ని మనం ఫెయిల్యూర్ అంటాం. ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్. ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై సమ్వన్ ఇట్ ఈస్ కాల్డ్ రిజెక్షన్. ఫెయిల్యూర్ కి రిజెక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి? మనం ఏదైనా గోల్ పెట్టుకొని చేస్తా ఉంటే అది సక్సెస్ కాలేదు, దాన్ని మనం ఫెయిల్యూర్ అంటాం. కానీ రిజెక్షన్ అంటే ఏంటి? సంథింగ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై సమ్వన్. మనం ఏదైనా ఇది చేయాలి అనుకుంటున్నాం కానీ దాన్ని అవతల యాక్సెప్ట్ చేస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో నువ్వు పని చేస్తున్నావు, సార్ ఇట్లా చెప్తే మంచిది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు నీ మేనేజర్, నీ బాస్, సూపర్వైజర్ యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని ఏమంటాం? రిజెక్షన్. రిజెక్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తలేడు. చేస్తే సక్సెస్ అవుతుందని నువ్వు అంటున్నావు కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తలేడు. ఆయన సుపీరియర్, నీకంటే వెళ్తున్నాడు, ఆయన చెప్తే కదే చేయాలి. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం? రిజెక్షన్ అంటాం. ఫస్ట్ మనం ప్రయత్నిస్తూ పని జరగకపోవడానికి ఏమంటాం? ఫెయిల్యూర్. ఓకే, ఇలాంటి మీనింగ్ తెలుస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, లెట్స్ లర్న్ అబౌట్ హౌ టు హ్యాండిల్ రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్ ఇన్ పాజిటివ్ మేనర్. ఫెయిల్యూర్ ని, రిజెక్షన్స్ ని ఏ విధంగా పాజిటివ్ మేనర్ లో మనం తీసుకోగలగాలి, దాన్ని తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళగలగాలి. రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. థామస్ అల్వా ఎడిసన్ failed 10,000 times before inventing a proper electric bulb. When he was asked how he did it even after so many failures, he replied, I have not failed. I have just found 10,000 ways that do not work. ఏమంటాడు థామస్ అల్వా ఎడిసన్? బల్బుని కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్ అయింది. అంటే 10,000 సార్లు నువ్వు ఫెయిల్ అవుతావు కదా, ఎట్లా అచీవ్ కాగలిగినావు, ఆ రిజెక్షన్, ఆ ఫెయిల్యూర్ ని ఎట్లా తట్టుకోగలిగినావు అని క్వశ్చన్ అడిగితే వాడు ఏం చెప్పినట? 10,000 సార్లు నేను బల్బుని కనుక్కోవడానికి ఫెయిల్ కాలేదు, 10,000 దారులను వెతికినా, నేను 10,000 దారులు వెతికినా ఎట్లా బల్బును కనుక్కోవాలని. 10,000 దారులలో పోతే 10,001వ దారి దగ్గర నాకు బల్బు కనుక్కోగలిగిన అని చెప్పిండు. అంటే అది ఫెయిల్యూర్ గా తీసుకోలే ఆయన. 10,000 సార్లు అది సక్సెస్ కాకపోయినా కూడా దాన్ని ఒక దారిగా మాత్రమే చూసిండు. దాన్ని బల్బుని కనుక్కోవడానికి ఆయన పోయే దారిలో అది సెట్ కాలేదు. 10,000 సార్లు ట్రై చేస్తే సెట్ కాలేదు, 10,000 తర్వాత సెట్ అయింది. అంటే నేను ఫెయిల్యూర్ గా చూసుకోవట్లే, 10,000 దారులు ట్రై చేస్తే ఆ దారిలో దొరకలే, దాని తర్వాత దారిలో దొరికిందని చెప్తాను. అంటే ఫెయిల్యూర్ ని ఏ విధంగా తీసుకున్నాడు మనం కూడా ఒక పాజిటివ్ మేనర్ గా తీసుకోవాలి. ఐ హావ్ నాట్ ఫెయిల్, నేను ఫెయిల్ కాలేదు. ఐ హావ్ జస్ట్ ఫౌండ్ 10,000 ways. 10,000 దారులను వెతికినా నేను అది కనుక్కోవడానికి, కానీ నేను ఫెయిల్ కాలే అని చెప్తాను. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మరొక ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం చూడండి. హి వాస్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఫస్ట్ శాటిలైట్ లాంచ్ ఇండియాలో మనం వెహికల్ ని లాంచ్ చేసేటప్పుడు ఏమైంది? ఆ వెహికల్ ద ఫస్ట్ అటెంప్ట్ వాస్ ఫెయిల్యూర్ బికాస్ ద రాకెట్ క్రాష్ ఇంటూ ద సీ. ఫస్ట్ మనం శాటిలైట్ వెహికల్ ని లాంచ్ చేసినప్పుడు ఇండియాలో ఫస్ట్ వెహికల్ అది అబ్దుల్ కలాం తయారు చేసి, ఆయన ఇంకా సారథ్యంలో, ఆయన సైంటిస్ట్ గా దాన్ని టేకప్ తీసుకొని ఆయన ఇస్రో చైర్మన్ గా ఉన్నప్పుడు శాటిలైట్ వెహికల్ ని లాంచ్ చేస్తే అది ఏమైంది? ఫెయిల్ అయిపోయి సముద్రంలో పడిపోయింది, క్రాష్ అయ్యి. అంటే ఫెయిల్ అయిపోయింది. దాన్ని మీరు ఎట్లా తీసుకోగలిగారంటే ఆయన చెప్తాడు, India's first satellite launch vehicle. The first attempt was failure because the rocket crashed into the sea. He did not stop working on it. మళ్ళా అది ఫెయిల్ అయిందని కూర్చోలేదు కదా, మళ్ళీ దాని మీద పనిచేయడం ప్రారంభించింది. ఎగ్జాక్ట్లీ 1 year later the launch was successful in the second attempt. ఫస్ట్ అటెంప్ట్ లో సముద్రంలో పడిపోయింది, మళ్ళీ దాని మీద పని చేసుకుంటా మళ్ళీ వెహికల్ ని లాంచ్ అయితే ఏమైంది? సెకండ్ అటెంప్ట్ లో సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది. ఇది అంటే మనం ఇప్పుడు ఫెయిల్యూర్ ని ఫెయిల్యూర్ గా చూడకూడదు. ఎందుకు ఫెయిల్ అయింది, దాంట్లో లోపాలు ఏంటి అనేది చూసుకొని మనం దాన్ని సమీకరించుకొని మళ్ళీ ట్రై చేస్తే సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫెయిల్ అవ్వగానే ఏదో అయిపోయింది, నా జీవితం ఇక్కడితోనే అయిపోయింది అనే కోణంలో వెళ్ళకుండా మనం ఫెయిల్యూర్ ని, మనం దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి, తప్పు ఏం చేసినాం, ఆ తప్పుని గ్రహించుకొని మళ్ళీ దాన్ని సమీకరించుకొని మళ్ళీ ట్రై చేయాలి. ఓకే, ఇది 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. ఫ్రమ్ ద అబౌట్ 2 examples we can easily understand. మనకి ఏం అర్థమవుతుంది పైన 2 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత? ఇట్ ఈస్ కామన్ టు ఫెయిల్ ఆర్ గెట్ రిజెక్టెడ్. ఫెయిల్ అవడం కానీ రిజెక్ట్ అవ్వడం కానీ జీవితంలో సర్వసాధారణం. కామన్ అంటే అంతే కదా, సర్వసాధారణం.
We all need to learn how to handle failure and rejections positively. ఏదైనా మనం ఫెయిల్యూర్ అయినా కూడా రిజెక్షన్ అయినా కూడా దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోగలగాలనేది ఆ రెండు ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకోగలిగినాం. When you handle failure and rejection positively, our chances to success are more. ఎప్పుడైనా నువ్వు ఫెయిల్ అయినా అనుకో, ఆ ఫెయిల్ అయినా కూడా దాని మీద మనం దృష్టి పెట్టి చేస్తే సక్సెస్ అవ్వడానికి ఇంకా అవకాశాలు అనేవి పెరుగుతా పోతాయి. అందుకనే ఎప్పుడైనా ఫెయిల్ అయినా అని నువ్వు నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించాలి. ఫెయిల్యూర్ ఆర్ రిజెక్షన్ డస్ నాట్ మీన్ వీ కెనాట్ ట్రై. ఫెయిల్యూర్ ఆర్ రిజెక్షన్ అనేది నువ్వు మళ్ళీ ప్రయత్నించవద్దు అనే దాని గురించి చెప్పట్లే. ఓకే, ఫెయిల్యూర్ రిజెక్షన్ నువ్వు మళ్ళీ ప్రయత్నించకు అని అవి చెప్పట్లేదు. అవి ఏంటో చూడండి. హౌ కెన్ యూ లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అండ్ అచీవ్ సక్సెస్. ఏ విధంగా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కావాలి. థింక్ అబౌట్ ఇట్. ఏదైనా ఫెయిల్ అయినా అనుకో దాని గురించి మళ్ళీ ఆలోచించాలి. ఫెయిల్ అయిందని నోట్ డౌన్ ఆల్ స్టెప్స్ యూ టుక్. నువ్వు ఏమేమి స్టెప్స్ తీసుకున్నావు అవన్నీ నోట్ డౌన్ చేసుకుని ఫైండ్ అవుట్ వాట్ యూ కుడ్ హ్యావ్ డన్ డిఫరెంట్లీ. అంటే దాంట్లో చేసింది ఫస్ట్ చేసినావు ఫెయిల్ అయినావు, దాన్ని మళ్ళీ సేమ్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు కాబట్టి దాన్ని డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేయాలి. తర్వాత స్టే ఫోకస్. డు నాట్ లూజ్ ఫోకస్ ఫ్రమ్ యువర్ గోల్. ఏదైతే సక్సెస్ కావాలనుకుంటావో ఆ ఫోకస్ ని తప్పకూడదు, అదే ఫోకస్ లో ఉండాలి. డు నాట్ లూజ్ ఫోకస్. ఫోకస్ ని కోల్పోకుండా ఆ ఫోకస్ ని అట్లానే మెయింటైన్ చేయాలి. టేక్ ఏ బ్రేక్. టేక్ ఏ స్మాల్ బ్రేక్ టు థింక్ అబౌట్ యువర్ నెక్స్ట్ స్టెప్స్. ఏదైనా ఫెయిల్ అయిపోయిన తర్వాత కొంత బ్రేక్ ని తీసుకొని మళ్ళీ దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. కన్ఫ్యూజన్ లేకుండా కొంతకాలం బ్రేక్ తీసుకుంటే నువ్వు కూడా ఫ్రీ అవుతావు. ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తావు కదా. ఏదైనా విషయంలో ఫెయిల్ అయినా దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు ఒక 5-10 రోజులు. అదే బ్రేక్ తీసుకొని ఒక నెలలో ఒక 20 రోజుల్లో బ్రేక్ తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తే మనకి ఆ ఫెయిల్యూర్ లో ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోగలుగుతాం. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్ అంటే దాన్ని ఎప్పుడు విడిచిపెట్టవద్దు. డు నాట్ స్టాప్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సక్సీడ్ ఎట్ ఫస్ట్. ఫస్ట్ ప్రయత్నంలో ఫెయిల్ అయినా కూడా దాన్ని గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ ట్రై చేయడం. డు నాట్ స్టాప్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సక్సీడ్ ఎట్ ఫస్ట్. కంటిన్యూ టు సెట్ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. కంటిన్యూ చేసుకుంటా పోతే సక్సెస్ ఏదో ఒక రోజు వస్తుంది. తర్వాత టేక్ సపోర్ట్. ఏదైనా సపోర్ట్ తీసుకోవడం. టేక్ ఇన్స్పిరేషన్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టుపక్కల ఉండి ఫెయిల్ అవుతూ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవసరమైతే వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయగలగాలి నీ గోల్ ని అచీవ్ కావాలని. తర్వాత బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం ఉండడం. ఈవెన్ ఇఫ్ థింగ్స్ డు నాట్ వర్క్అవుట్. నువ్వు ఏం చేసినా వర్క్అవుట్ కావట్లేదు అయినా కూడా బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీస్. నీ యొక్క ఏవైతే స్కిల్స్ ఉన్నాయో నీ ఎబిలిటీస్, నువ్వు చేయగలిగే ఎబిలిటీస్ నీకు ఏవైతే ఉన్నాయో వాటి మీద నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. ఓకేనా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. లేదు ఎందుకంటే పక్కోడు 100 మంది చెప్తాడు, అరే అది కాదురా ఇది ట్రై చేస్తున్నావు అని చెప్తాడు. కానీ సక్సెస్ అయినాక వాడే చెప్తాడు, అరే నేనే నీకు ఐడియా చెప్పిట్రా, వాడు ఇట్లా కావడానికి నేనే రీజన్ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో. ఓకే, దీంతో కంప్లీట్ గా ఈ చాప్టర్ లో ఫెయిల్యూర్స్ ని, రిజెక్షన్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఫెయిల్యూర్స్ ని రిజెక్షన్స్ ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి విత్ 2 ఎగ్జాంపుల్స్ తో చెప్పిన. థామస్ అల్వా ఎడిసన్ ఒకటి, ఏపీజే అబ్దుల్ కలాం ఒకటి. వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఫెయిల్యూర్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, రిజెక్షన్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని కంప్లీట్ వీడియోలో చెప్పిన. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.